నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఉత్తరాయణ పుణ్యకాలాలు మొదలవుతున్నాయి. మకర సంక్రాంతి నాడే ప్రతి ఏటా అలాగే మకర సంక్రాంతితోనే మన ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవటం అనేది జరుగుతుంది. సో పుణ్యకాలం అంటే ఇక యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి మేల్కొనేటటువంటి రోజులు కాబట్టి ఇంకంత అలర్ట్ గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సాధన పరంగా ఈ 6 నెలల్ని కూడా వినియోగించుకోవాలి అని చెప్తూ ఉంటుంది సనాతన ధర్మం. చెప్పండి, పుణ్యకాలం మొదలవుతోంది కాబట్టి ఎలా ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు? ఇక్కడ అదేనండమ్మా, మనకి హిందూ సాంప్రదాయంలో కానీ మనకి ఇవ్వబడినటువంటి ధర్మం, ఆధ్యాత్మిక ధర్మంలో కానీ ఫలశ్రుతి, ఇప్పుడు ఏదైనా శ్లోకం చేసాం, అందులో ఇది చదవడం వల్ల ఫలితం ఏంటి? ఫలశ్రుతి. వినడం ద్వారా కానీ చేయడం ద్వారా కానీ మనం పొందేటువంటి లబ్ధి. ఇక్కడ పుణ్య కాలము, మనం గమనం అంతా కూడా కాలం మీద ఆధారపడే చేస్తున్నాం. ఇక్కడ నుంచి జరిగే కాలం అంతా కూడా మనం పుణ్య సమపార్జనకి యోగ్యవంతమైనది, మనల్ని అలర్ట్ చేయడానికి. అంటే నిద్రమత్తులను వదలండి. స్వామి కూడా మనలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తత్వం అంటే నిద్ర ఏమి లేస్తుంది? ఆయన ఎక్కడో వైకుంఠంలో మేల్కొన్నారు, లేకపోతే ఎక్కడో ఉన్నారు అని భావనలో ఉన్నావా? కాదు, ఇక్కడే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నిద్ర లేచే సమయం కాబట్టి అలర్ట్ గా ఉండండి. ఇక్కడ ఏం జరిగింది? ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి అంటున్నాం. ఆయన ఎక్కడ జాయిన్ అయ్యారు? కర్మస్థానంలో, మకర రాశి, కర్మస్థానం, దశమం. ఇక్కడ మనకంతా కూడా కర్మ పని చేయటానికి, అది పుణ్యకరమైన పాపకరమైన ఇంకా నీ చేతుల మీద, నీ చేతుల్లో. కర్మ ఆచరించు, అనుభవించు. నువ్వు ఏదైతే ఆచరిస్తావో దాన్ని అనుభవంగా 10 పొందుతావు. ఇక్కడ మనం విష్ణుమూర్తిని ఎందుకు సూచిస్తున్నారంటే హృదయస్థానం, హృదయం ఆయన నివసిస్తాడు కాబట్టి. లక్ష్మీ స్థానం ఏంటి? నాభి. కమలాన్ని అక్కడ మనకు సంకేతంగా చూపించారు. అంటే హృదయంలో విష్ణుమూర్తి ఉంటే నాభి వికసన జరుగుతుంది. నాభి వికసన జరిగితే సత్సంబంధాలు మెరుగుపడితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కేవలం లక్ష్మీదేవి ఒక్కటే బాగుండాలి అని చెప్పేసి అని మనం ఎంత తప్పించినా అది జరగదు. అందుకని ఇక్కడ మనకి భౌతిక జగత్తులో కావాల్సింది ఏంటి? సంపద. బ్రతకడానికి ఈరోజు డబ్బే కావాలి. కాబట్టి ఇది సరైన అనువైన సమయం. ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది. మనం దానికి అనుసంధానంగా ఉండగలిగితే, సూర్యోదయమే అంటే తెల్లవారుజామునే లేస్తే ప్రకృతిని చూడగలం. అందంగా ఉన్నటువంటి ప్రకృతి, అప్పుడే కురుస్తున్నటువంటి మంచు ముద్దలు, ఆ ఫాగు. మీరు అటు తూర్పుగోదావరి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ పంట పొలాల మీద ఆ మేఘాలు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అది చూసిన వెంటనే మనకు తెలియకుండా ఆనందం వస్తుంది. మనకు ఇంకేమీ చేయక్కర్లేదమ్మా. సూర్యోదయానికి పొద్దున నిద్రలేసి ప్రకృతిని అలా గమనిస్తూ ఉంటే, అంటే వీటిలన్నిటికీ సాక్ష్యాలు మన కళ్ళు. నువ్వు ఏది సంపాదించాలన్నా, ఏది చెయ్యాలన్నా కళ్ళే ప్రధానం. నీ కళ్ళు బాగుంటే, చూడండి చాలామంది దిష్టి తగిలింది, దేంతో తగిలింది? చూపుతో. అంటే నువ్వు చూసే చూపు బాగుంటే నీ తలరాత బాగుంటుంది. ఇవి బ్రహ్మలు, మన ఆత్మకి కిటికీలు, ద్వారాలు కళ్ళు. అందుకని ఆ సూర్యోదయాన్ని చూడగలిగితే మీ జీవితంలో మీరు ఏమీ చేయక్కర్లేదు. అంటే మనం చాలా రకాలు చేసేస్తూ ఉంటాం. ఇవి మానేసి అవి చేస్తే లాభమే ఉంది. ముందు ప్రధానంగా కావాల్సింది ఇక్కడ నుంచి తీసుకునే దృష్టి ఏదైతే ఉందో ఇది 3వ నేత్రంలోకి వెళ్తుంది. అక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, ఇవన్నీ మాట్లాడతాం కదా. ఇవన్నీ కరెక్టే ఎప్పుడు నువ్వు చైతన్యంలో ఉన్నప్పుడు. చైతన్యం రావాలంటే నువ్వేం చేయాలి? సాధన చేయాలి. నువ్వు కదలకుండా నిశ్చేష్టమై పడుంటే చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పేపర్ మీద రాసేస్తే, నేను ఏదో చూసి ఎక్కడో రాసేసి పాజిటివ్ ఎనర్జీని పంపించేస్తే, ఏదో 1 లక్ష 2 లక్షలు రాసేస్తే బ్యాంకులో డిపాజిట్ చేసేస్తారా? ఎవడు చేస్తాడు ఇంతకి? కర్మ చెయ్యాలి కదా. కర్మ చేస్తే
ఫలితం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఒక టైప్ ఆఫ్ ఇదితో అక్కడ కూడా చూడండి, చూడడంతో మేనిఫెస్టేషన్ అవ్వాలి కదా. ఇది అవ్వాలంటే లోపల చాలా క్రియ జరగాలి, దానికి నువ్వు కర్మ చెయ్యాలి. ఇంట్లో పొద్దుకి 10 గంటలకు లేచి 8 గంటలకు లేచి పేపర్ల మీద రాస్తాను, స్విచ్ వర్డ్స్ అంటాను. సాధనతో ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. అంటే ఇవన్నీ ఇంటర్లింక్, ఏ ఒక్కటి దేనికి పరిష్కారం కాదు, అన్నీ సమంగా కలిస్తేనే పరిష్కారాలు ఇస్తాయి. అందుకని ఇది పుణ్యకాలము, పుణ్యాన్ని సమపార్జించడానికి. అంటే మనం ప్రారంభ కర్మలు ఉంటాయి, ఈ పుణ్యాన్ని పెంచగలిగితే ఈ ప్రారంభ కర్మ తాలూకు చెడు ఫలితం బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం, సుఖంగా ఉండగలుగుతాం. శ్రీమన్నారాయణుడు మనకి విష్ణు సహస్రనామార్చన ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవరు చదవాలి? ఎవరు అందరూ చదవాలి. అందుకనే అంటే అనుమానం వస్తుంది ఎవరు చదవాలి అందులో. అందుకని అన్ని నక్షత్రాలు, అన్ని పాదాలు ఉంటాయి. ఏ జన్మలో ఏ నక్షత్రంలో పుట్టామో, ఏ పాదంలో పుట్టామో, ఏ కర్మ చేసామో తెలియదు. వాటిలన్నింటికి పరిష్కారం ఎక్కడ ఇస్తాం? అందరూ ప్రతి జీవి ఇన్ఫాక్ట్ ఏ జీవికి అవకాశం లేదు, మనకే ఉంది కాబట్టి మనం చదవడం ద్వారా ఒకవేళ మన ఇంట్లో యానిమల్స్ ని పెంచుకునే అవకాశం ఉంది, మీరు చదివి చూడండి, వాటిని పక్కన పెట్టుకుని అవి కూడా వినటం అలవాటు చేసుకుంటే వాటికి కూడా ముక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. కరెక్ట్. సకాల చరాచర జగత్ అంతటికి కూడా నువ్వు చేసే పారాయణం ఉపయోగపడుతుంది. నీతోటి కాదు, నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని తరింపచేస్తున్నాను. అందుకని మనం చదవాలి, చేయాలి. సో విష్ణు సహస్రనామం చాలా విశేషంగా చేయమంటున్నారు. ఇప్పుడు చదవటం రాదు, వినటం ఫస్ట్ శ్రవం. ఇప్పుడు గురువు ద్వారా వచ్చిందమ్మా, తర్వాత రాయడం రూపంలోనే వచ్చింది. శృతి, స్మృతి, పురాణం, వినడమే ఫస్ట్. సో వినటం అంటే రాదండి, మాకు నోరు తిరగదండి ఇట్లా అంటుంటారు. కొన్నాళ్ల పాటు అదే క్రమం తప్పకుండా వింటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అసలు చదవక్కర్లేదు, విన్నదే మనం చెప్పగలుగుతాం. ఖచ్చితంగా పుట్టిన పిల్లోడికి ఏం తెలుసు, ఇంకా మనకు భాష అన్న తెలుసు. పుట్టిన పిల్లోడు అంటే వాడు వింటాడు కదా, వినే కదా నేర్చుకుంటున్నాడు. విని 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 మనం ఏది మాట్లాడితే వాళ్ళది మాట్లాడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అలాగే మనం అంటే కొంచెం ఎక్కువ, వాడికి త్వరగా ఎక్కుద్ది, మనకి టైం ఎక్కువ పట్టుద్ది. పర్వాలేదు, పట్టనివ్వండి. అదే మాకు చదువు రాదండి, మేము చదవలేకపోతున్నాం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎందుకు పర్వాలేదు, ఒక నెల రోజులు వినండి, కంటిన్యూస్ క్రమం తప్పకుండా వింటే ఖచ్చితంగా వస్తుంది. ఏమంటారు? ఒక నెల కాదమ్మా, 2 నెలలు పడుతుంది. 2 నెలలు పడుతుంది, నష్టం వచ్చింది, సంవత్సరం పడుతుంది. ఈ పాటలు ఎలా వచ్చేస్తాయి సార్? నాకు అర్థం కాదు. ఈజీగా వచ్చేస్తాయి పాటలన్నీ భలే వచ్చేస్తాయి. పైగా 10 ఏళ్ళు అయింది ఆ పాట విని అన్నా కూడా అది గుర్తుంటుంది. అంటే ఎంత మన మనసు దాని మీద కేంద్రీకృతం అయ్యి ఉంటే అలా గుర్తుంటుంది చెప్పండి. అంత ఇష్టంతో, అంత ప్రేమతో దృష్టి పెడితే ఏదైనా. ఇంకొకటి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించి వదిలేస్తే వాళ్ళు పాడుతూ ఉంటారు. నాకు మీకు చెప్పాను నేను, మణిపద్మేహ మంత్ర శక్తితో ఫస్ట్ మొట్టమొదటి బాపుటి వాడు నోటంటే ఇప్పుడు కూడా జై శ్రీరామ్, జై హనుమాన్, హనుమాన్ చాలీసా చదివేస్తున్నాడు. 2.5 ఏళ్ళు. సో బ్యూటిఫుల్. వాడు నోటంటే ఎప్పుడు కూడా ఆ నామస్మరణే. ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది. సింపుల్. రైట్. సో ప్రతినిత్యం కూడా ఈ పుణ్యకాలాన్ని మనం వినియోగించుకుని ఇక్కడి నుంచి అయినా మొదలుపెట్టి, అంటే విష్ణు సహస్రనామం గురించి చెప్పారు కాబట్టి నేను పర్సనల్ గా చాలా సార్లు విన్నాను. అది కాదు ఇంకేదైనా చెప్పండి అన్నట్టు, లేకపోతే విష్ణు సహస్రనామం గురించి ఏదైనా ఎపిసోడ్ చేస్తే దాన్ని పెద్దగా చూడకపోవటం అనేది గమనించాను. అంటే వీళ్ళకి ఎలా కావాలంటే అమ్మా ఇన్స్టెంట్ రిజల్ట్. అక్కడ వాళ్ళు ఎవరో చెప్తుంటారు చూసారా, పేపర్ మీద రాయండి, పాజిటివ్ ఎనర్జీని పంపించండి. విష్ణు సహస్రనామం కూడా ఇన్స్టెంట్ ఇస్తుంది. నేనే సాక్ష్యం, ఇన్స్టెంట్ గా ఇస్తుంది విష్ణు సహస్రనామం. డెఫినెట్. అంటే ఒకటి మీరు శ్రద్ధతో చేస్తే ప్రతిదానికి ఫలితం 100% ఉంటుంది. మీకు అంటే మనం ఈ 2.5 ఏళ్ల జర్నీలో నేను మాట్లాడాను, చాలా రెమెడీస్ చెప్పడం జరిగింది. కానీ ఇన్స్టెంట్ గా ఏది కాదు, స్టాండర్డ్ గా ఇచ్చాము. ఇప్పటికీ ఆ మిరాకిల్స్ చేసుకుంటారు. రీసెంట్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది, 3 రోజుల్లో ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేయబడింది. 3 రోజుల తర్వాత మళ్ళీ వాడు మొదలుపెట్టింది, మీ ఇన్సూరెన్స్ అప్రూవల్ అయ్యిందని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఏం మంత్రం సార్, ఇది ఇన్స్టెంటే కదా. మరి మణిపద్మేహం కూడా ఇన్స్టెంట్ గా శ్రద్ధగా చేశారు, శ్రద్ధగా చేస్తున్నారు. అది స్టాండర్డ్ ఉంటుంది. మళ్ళీ మీకు ఏదో ఇవాళ అయిపోయింది, ఇప్పుడు ఇంచుమించు ఈ 2.5 ఏళ్లలో చాలా రకాలు ఇన్స్టెంట్ గా వచ్చేసాయి. ఇంకా ఎందుకు చూస్తున్నారు మీరు, ఇంకా ఎందుకు అడుగుతున్నారు అంటే ఇది శాశ్వతమైంది కాదు. మనకు శాశ్వతమైంది, సత్యమైంది, వేద ప్రమాణం అయింది. విష్ణు సహస్రనామార్చన కానీ, ఆదిత్య హృదయం కానీ, రాముల వారికి ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం బదులు ఇన్స్టెంట్ గా అయినా చెప్పు ఉండొచ్చుగా అగస్త్యుడు. అది కూడా అసలు ఆదిత్య హృదయం కూడా ఇన్స్టెంట్ గానే పనిచేసింది. మళ్ళీ మాట్లాడితే కదా, ఇమ్మీడియట్ గా కదమ్మా. త్రిరాజమ్య సుచిర్పుత్వ ధనుర్ధరాయ వీర్యం రావణం దుష్టాత్మ యుద్ధాయ సముభాగతం. అయిపోయింది యుద్ధం, అంతే అయిపోయింది.
3 సార్లు. ఇన్స్టెంట్ గానే ఆయన శ్రద్ధ, గురువు మీద ఉన్నటువంటి భక్తి, భక్తి, నమ్మకం, ఇది పని చేస్తుంది అనే నమ్మకం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా మనకి అగస్త్యుల వారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. ఋషి శ్రేష్ఠుడు, ఋషులలో అగ్రగణ్యుడు, చిరంజీవి. ప్రార్థించండి, కనిపించి దర్శనం ఇస్తారు ఆయన. నక్షత్ర రూపంలో కూడా కనిపిస్తూ ఉంటారు. భాద్రపద మాసంలో మనకి ఆయన దక్షిణ ఉత్తరం వైపు దర్శనం ఇస్తారు. అద్భుతం. సో విష్ణు సహస్రనామమే దీనికి పుణ్యకాలంలో సరైన సమాధానం అని అంటున్నారు. శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు వీళ్ళిద్దరూ ఈ పుణ్యకాలం. ఎందుకంటే ఈయన అక్కడికి చేరడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని అనుసంధానం చేస్తూ విష్ణు సహస్రనామార్చన చేయండి. దేశానికి ధర్మానికి విఘాతం ఏర్పడుతున్నప్పుడు, పరిస్థితులు తారుమాతవుతున్నప్పుడు ఆదిత్య హృదయాన్ని శరణు వేడండి. శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడే వచ్చి తన విష్ణు చక్రంతో సమస్యల్ని పటాపంచలు చేస్తారు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి మన కర్మే, మన నెక్స్ట్ వచ్చేటటువంటి మనం విత్తనాలు నాటుకుంటూ వెళ్ళటమే మన కర్మ. అదే కాబట్టి పుణ్యకర్మనే చేసుకుని సుఖాన్నే స్వాగతించాలి ప్రతి ఒక్కరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి.